మనం ఏం చేసినా సరే ఏలు పెట్టి చూపించేటోళ్ళు ఎవరిలో ఒకళ్ళు ఉంటారు. అంతెందుకు అసొంటోళ్ళు ఇంటికొకరు ఉంటారు. ఇట్లనే రాజకీయ పార్టీల కూడా లీడర్లకు సురుకులు పెట్టేటోళ్ళు చాలా మందే ఉంటారు. అందరేమో కానీ పువ్వు పార్టీని ఈడ్చిపెట్టి బయటికి వచ్చినా సరే రాజా సింగ్ సారు ఆ పార్టీ లీడర్లను మాత్రం ఈడ్చిపెడతలేడు. చూడుర్రి బాణాలు గట్టిగానే వేస్తుండు. అదునుకు అతుకడు పొత్తుకు పోసగడు అన్నట్టు చెలిగే లీడర్లతోని పార్టీలకు పెద్ద చెరొచ్చి పడ్డది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. ముచ్చటేంటిదంటే గోజామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సారు మనిషి అయితే పువ్వు పార్టీలకేంచి బయటకు వచ్చిండు గాని మనసు మాత్రం ఇంకా పార్టీ చుట్టే తిరుగుతాంది కావచ్చు. ఏంటికంటే పువ్వు పార్టీ ఏమైపోతుందో ఏమోనని ఆ పార్టీ పెద్ద లీడర్లకు లేని రంది రాజాసింగ్ సారికే గట్టిగా అవుతుందట. ఇట్లనే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్లలో ఎన్ని ఓట్లతోని ఓడిపోతాండ్రు చెప్పుండ్రి అని పువ్వు పార్టీ లీడరు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారుకు సూటి పెట్టి అడిగిండు. కారు పార్టీ వాళ్ళని గెలిపిస్తాన్రా చెయ్యి పార్టీ వాళ్ళని గెలిపిస్తాన్రా అని సోషల్ మీడియాలో పబ్లిక్ అంతా అడుగుతాండ్రు, జవాబు చెప్పుర్రే అని అడిగిండు. అంతేకాదు సికింద్రాబాద్ పార్లమెంటులో ఉన్న జూబ్లీ హిల్స్ లో ఓడిపోతే ఇజ్జత్ పోతుంది, గిట్లయితే ఎట్లా ఢిల్లీ పెదవాన్సులకు ముఖమెట్లా చూపిస్తారు అని సెంటర్ మంత్రిని గట్టిగానే ఆర్చుకున్నాడు రాజాసింగ్ సారు. పెద్ద ముచ్చట ఏంటిదంటే సెంటర్ మంత్రి అటు ఓవైసీ ఇద్దరు మంచి దోస్తులు అన్నట్టు మాట్లాడిండు. రాజాసింగ్ సారు గిట్ల పెద్ద అంతరం చిన్న అంతరం చూస్తలేడనే పార్టీలకేంచి బయటికి పంపించినామని చెప్పిండ్రు అప్పట్లో పువ్వు పార్టీ లీడర్లు. కానీ బయటికి వచ్చి కూడా సార్ గదే పని చేస్తాడు, ఇంగింత జోరు పెంచిండు. అన్నేమగాని పువ్వు పార్టీ వాళ్ళ వ్యవహారం కూడా రాజాసింగ్ సార్ చెప్పినట్టే ఉన్నది కదా అనుకుంటారట ఇంగింతమంది. ఓ దిక్కు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు జూబ్లీ హిల్స్ లో పోటీ పడి ప్రచారం చేస్తుంటే ఇప్పటిదాకా కాషాయ లీడర్లు అభ్యర్థిని ప్రకటించలేదు, ఇంకా అగో ఇగో అంటనే ఉన్నారు. ఏం చేస్తారో ఏమగాని రాజాసింగ్ సార్ అయితే గట్టిగా సూటి పెట్టిండు. మరి పంచాయతీ ఎంత దాకా పోతుందో చూడాలి.